పునర్విక ఈ పేరు మీరు వినే ఉంటారు. గత నెల రోజుల క్రితం వరకు కూడా ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి పేరు. సో ఒక 2 ఏళ్ల చిన్నారికి SMA టైప్ 1తో బాధపడుతుంది. 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ ఇవ్వాలి. ఆ ఫ్యామిలీకి ఆ స్తోమత లేదు. సో అందరూ సహాయం చేసి ఆ పాపను కాపాడాలి అని చెప్పి సోషల్ మీడియాలో విస్తృతంగా వీడియోలు వచ్చాయి, మనందరికీ తెలుసు. సో దానికి గతంలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు అప్పటికే సోషల్ మీడియాలో సమస్యల పట్ల, CMRFల పట్ల చాలా యాక్టివ్గా రెస్పాండ్ అవుతున్నారు, మనందరికీ తెలుసు. అలాగే లోకేష్ గారు వెనువెంటనే ఈ చిన్నారి విషయం తెలుసుకున్న వెంటనే లోకేష్ గారు కూడా రెస్పాండ్ అయ్యి ఆ చిన్నారికి దాతల నుంచి కొంత సహాయం అందింది. సో ఆ తక్కువైన సహాయం ఎంతైతే ఉందో ఆ మొత్తాన్ని కూడా నేను సమకూరుస్తాను అని ఒక హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ తక్కువైన దాదాపుగా 6 కోట్ల రూపాయల నిధులను లోకేష్ గారు సమకూర్చారు. ఆ పాపకు ఇంజెక్షన్ చేశారు. ఈరోజు మీరు చూడొచ్చు, స్వయంగా ఆ తల్లిదండ్రులు కోరిక ఏంటంటే, చాలామందిది నారా లోకేష్ గారు PR స్టంట్, నారా లోకేష్ గారు PR స్టంట్ కాదు. నారా లోకేష్ గారిని గతంలో వాళ్ళు కలిసినప్పుడు అడిగిందే, పాపను అంటే మీరు డైరెక్ట్గా వచ్చి పాపను చూస్తే మాకు ఆనందం, మిమ్మల్ని కలవాలనుకుంటున్నామని గతంలోనే చెబితే, ఖచ్చితంగా మీకు చెప్పిన మాట ప్రకారం ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను అన్నారు. వాస్తవానికి నారా లోకేష్ రమ్మంటే వాళ్ళే వస్తారు దగ్గరికి, కానీ నారా లోకేష్ గారు అలా చేయలే. పాపకి ఇంజెక్షన్ చేసినటువంటి హాస్పిటల్కి స్వయంగా నారా లోకేష్ గారు వెళ్ళి ఆ పాపను ఎత్తుకుని ఆడించడమే కాకుండా తల్లిదండ్రులను కూడా ధైర్యం చెప్పి వచ్చారు. ఇది PR స్టంట్ అని చెప్పి వైసీపీ ఒక విష ప్రచారం మొదలుపెట్టింది. వాస్తవానికి 6 కోట్ల రూపాయలు నారా లోకేష్ గారి వ్యక్తిగత నిధులు, వ్యక్తిగతంగా సమకూర్చినటువంటి నిధులే. 1 రూపాయి కూడా CMRF నుంచి పెట్టలేదు. కానీ కడుపు మంట సాధారణంగా మనకి ఎలా ఉంటుందంటే, మనం మంచి చేయకపోయినా పర్లేదు కానీ ఎదుటోడు చేస్తే చూడలేం. ఇక్కడ వైసీపీది అదే పంద. వైసీపీది వాళ్ళ సొంత కార్యకర్తలు అన్నా ఆపదలో ఉన్నాను కొద్దిగా ఆదుకో అంటే పట్టించుకునే దిక్కు లేదు వాళ్ళకి. అలాంటిది లోకేష్ గారు ఎదుటి వ్యక్తి సహాయం చేస్తే మానవతా దృక్పథంలో ఓకే మంచి పని చేశాడు అనటం పోయి, సరే మీరు అప్రిషియేట్ చేయకపోయినా పర్లేదు, మంచి పని చేశాడు అనటం పోయి నారా లోకేష్ గారు PR స్టంట్లు చేస్తున్నారు. ఆ CMRF నుంచి నిధులు ఇచ్చి ఆయన డబ్బా కొట్టుకుంటున్నాడు. ప్రభుత్వం నుంచి సింగిల్ రూపాయి ఇవ్వలేదు. నేను మళ్ళీ చెప్తున్నా ప్రభుత్వం నుంచి కానీ, ప్రభుత్వ ఇతర శాఖల నుంచి కానీ, CM రిలీఫ్ ఫండ్ నుంచి కానీ నారా లోకేష్ గారు 1 రూపాయి కూడా ఈ ఇంజెక్షన్కు కేటాయించలేదు. ఈ నారా లోకేష్ గారు ఇచ్చిన 6 కోట్ల రూపాయలు కూడా పూర్తిగా వ్యక్తిగత నిధులు. మీరు కావాలంటే సమాచార హక్కు చట్టం ఉంది, మీరు అప్లై చేసుకోండి, దాని నుంచి మీకు ఒక సమాధానం కూడా వస్తుంది. నారా లోకేష్ గారు ఈ 6 కోట్ల రూపాయలు తన వ్యక్తిగత నిధుల నుంచి సమకూర్చి ఇచ్చారు తప్ప 1 సింగిల్ రూపీ కూడా ప్రభుత్వ నిధులు కాదు. ఈ విషయం వాళ్ళకు కూడా తెలుసు. కానీ ప్రభుత్వ నిధులు ఇచ్చి డబ్బా కొట్టుకుంటున్నారని ప్రచారం చేసే ప్రయత్నం మొదలుపెట్టిన అదే చెప్పింది, మనం మంచి పని చేయం, ఎదుటి వ్యక్తి చేస్తే ఊరుకోలేం. అరే నిన్నటి వరకు మీరే కదరా నాయన పాప బ్రతకాలి, పాపను కాపాడుకోవాలి, అందరూ చెయ్యి కలపండి అన్నారు. ఎస్, 10 కోట్ల రూపాయలు ప్రజల నుంచి వచ్చే అప్రిషియేట్ ఖచ్చితంగా. ఆ మిగిలిన నిధులకు నారా లోకేష్ గారు హామీ ఇచ్చి సాయం చేశారు. మరి ఇప్పుడు ఆ పాపకు ప్రాణదానం చేశారని చెప్పటం మానేసి నారా లోకేష్ గారు PR స్టంట్లు, వీళ్ళ సోషల్ మీడియాలో పోస్టులు ఎంత దారుణంగా ఉంటాయో చూడండి ఒకసారి. ఇది గతంలో ఫిబ్రవరి 25వ తారీఖున నారా లోకేష్ గారు వాళ్ళ రిక్వెస్ట్కి రెస్పాండ్ అవుతూ ఇచ్చినటువంటి రిప్లై. అప్పుడే చెప్పారు ఆయన, సో ఇంకా 6 కోట్ల రూపాయలు తక్కువైనాయి అని చెప్తున్నారు. సో 6 కోట్ల రూపాయలను కోఆర్డినేట్ చేసే బాధ్యత నాది అని చెప్పి వాళ్ళ ఆఫీస్ టీంకి ట్యాగ్ చేసి ఆయన పర్సనల్గా తీసుకోవడంతో పాటు దాతలకు కూడా ఒక పిలుపునిచ్చారు. మీరు కూడా తోచినంత సాయం చేయండి అని ఒక పిలుపునిచ్చారు లోకేష్ గారు. సో ఇది ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరి 25న జరిగింది. వాస్తవానికి ఈ ఇంజెక్షన్ నాకు తెలిసి అమెరికా నుంచి వచ్చినట్టుగా ఉంది. 16 కోట్ల రూపాయలు దీని అక్షరాల దీని కాస్ట్. తర్వాత ఏం జరిగిందో చూడండి. ఈరోజు నారా లోకేష్ గారు ఇదిగో వెళ్ళి ఆయన మాట నిలబెట్టుకున్నానని చెప్పి ప్రామిస్ కెప్ట్ అని చెప్పి పునర్వాక ఇంజెక్షన్ డన్ టుడే, లివ్ ఏ 100 years చిట్టి తల్లి అని చెప్పి ఒక పోస్ట్ పెట్టాడు ఆయన. ఇది వీళ్ళకి కడుపు మంట. అరే నారా లోకేష్ గారు క్రెడిట్ కొట్టేస్తున్నాడే, పబ్లిసిటీ వచ్చిన దానికి నారా లోకేష్ క్రెడిట్ ఎక్కడ కొట్టేసాడు? ఆయన 6 కోట్ల రూపాయలు ఇచ్చాడు. ఆయన 6 కోట్ల రూపాయలు ఇచ్చి ఇప్పటి వరకు నేను ఎంత ఇచ్చానని కూడా ఆయన చెప్పుకోవాలా. ఇది ప్రభుత్వం నుంచి ఇచ్చారు. వీళ్ళు ఏం రాశారు చూడండి, ప్రజలు తమ సొంత డబ్బుల్లో 90% ఇచ్చారు, కానీ నారా లోకేష్ అనే వ్యక్తి సిగ్గు లేకుండా
క్రెడిట్ తీసుకుంటున్నాడు. సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ఈ బిడ్డకు తమ సొంత డబ్బుని విరాళంగా ఇచ్చారు, చివరికి లోకేష్ ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నారని చెప్పారు. లోకేష్ గారు చెప్పింది కూడా అదే. ఇందాక మీకు ట్విట్లోనే చూపించా, దాతల నుంచి 10 కోట్లు వచ్చినాయి, ఇంకా 6 కోట్లు రావాలన్నారు. ఆ 6 కోట్లకు నాది బాధ్యత అని నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు తప్ప దాతలను కూడా అప్రిషియేట్ చేశారు. అంతకుముందు ట్విట్లో దాతలను కూడా అప్రిషియేట్ చేశారు, మానవతా దృక్పథంతో ముందుకు వచ్చినందుకు అప్రిషియేట్ చేశారు తప్ప నారా లోకేష్ ఈ క్రెడిట్ మొత్తం నాదేనని ఎక్కడ డబ్బా కొట్టుకోవాలి. ఆయన 6 కోట్ల రూపాయలు అనేది చిన్న విషయం కాదు. మీరు ఒకసారి ఆలోచించండి, 6 కోట్ల రూపాయలు ఒక ఇంజక్షన్కి ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. వ్యక్తిగత నిధులతో ప్రభుత్వ సొమ్ము కానే కాదు. ఇంకా ఏం పెట్టారు వీళ్ళు, ఇది ఇక్కడ చూడండి, పిఆర్ షుడ్ బి డన్ లైక్ దిస్ వైఎస్ జగన్ అన్న అని చెప్పి, ఆఫ్టర్ సోషల్ మీడియా అటెన్షన్ పీపుల్ డొనేట్ మనీ ఫస్ట్ అండ్ క్రియేట్ అవేర్నెస్ దెన్ యూ వేకప్ గివ్ ఎ లిటిల్ ఫ్రమ్ ది సీఎం రిలీఫ్ ఫండ్ అండ్ ఫైనల్లీ టేక్ ఆల్ ది క్రెడిట్ అంట. ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇచ్చి నారా లోకేష్ గారు క్రెడిట్ కొట్టేశారు అనేది వీళ్ళు చెబుతున్నటువంటి మాట. కానీ నారా లోకేష్ గారు సీఎం రిలీఫ్ ఫండే కాదు, ఏ ప్రభుత్వ శాఖ నుంచి కూడా సింగిల్ రూపీ ఇవ్వాల. 6 కోట్ల రూపాయలు తన వ్యక్తిగత నిధులు. ఎందుకు ఒప్పుకోలేరు? నారా లోకేష్ 6 కోట్లు ఇచ్చారని ఎందుకు చెప్పుకోరు, ఎందుకు ఒప్పుకోరు? నాకు అర్థం కావట్లా. అరే పునర్విక తల్లిదండ్రులే 2 చేతులెత్తి నారా లోకేష్ గారికి నమస్కారం చేసి కన్నీటి పర్యాంతం అయ్యారు. ఆ రోజు మీరు స్పందించకపోయి ఉండకపోతే పరిస్థితి ఏమవునో, చేయించగలిగే వాళ్ళమో లేదో అనే ఒక భయం ఉంది. బట్ మీరు ప్రామిస్ చేసిన తర్వాత మాకు ప్రభుత్వమే అండగా ఉందనే ఒక భరోసా వచ్చిందని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు. మరి మీరెందుకు ఒప్పుకోరు? నారా లోకేష్ సాయం చేస్తే ఎందుకు ఒప్పుకోరు? ఇంకా అవ్వలేదు. ఇక్కడ చూడండి, ఇదిగో ఇది కూడా అంట, పిఆర్ ఇలా చేసుకోవాలి గురు అని చెప్పి జగన్ని ట్యాగ్ చేయటం. వీళ్ళంతా అంటే నాకు అర్థం కావట్లా, పిఆర్ స్టంట్ ఎక్కడుంది? ఒక వ్యక్తి నాకు హెల్ప్ కావాలని సోషల్ మీడియాలో అడిగారు, సరే నేను దీనికి సంబంధించి ఇంకా కొన్ని చూపిస్తాను, మరి దానికి ఎందుకు పిఆర్ స్టంట్ అని అనలేదో వాళ్ళు సమాధానం చెప్పాలి. సో ప్రజలందరూ డబ్బులు డొనేట్ చేశాక, సోషల్ మీడియాలో అటెన్షన్ క్రియేట్ అయ్యాక అప్పుడు నిద్రలేసి లాస్ట్లో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంత ఇచ్చి అంట. చూసారా, సీఎం అంటే ఒప్పుకోరు. నారా లోకేష్ తన సొంత డబ్బులు ఇచ్చాడు అని వీళ్ళు ఒప్పుకోరు. వీళ్ళు ఎందుకు వైసీపీ పార్టీ ఎందుకు ఇంత నీచంగా నికృష్టంగా తయారైందంటే, సరే మీరు అబద్ధం చెప్పొచ్చు, నేను అబద్ధం చెప్పొచ్చు, పునర్విక తల్లిదండ్రులు అయితే అబద్ధం చెప్పరు కదా. సో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇచ్చాడు నారా లోకేష్. పైగా జగన్ ఏం చేశాడని, జగన్ పిఆర్ స్టంట్ చేసుకోవడానికి ఏం చేశాడు? జగన్ చేసేయని పిఆర్ స్టంట్లే. నిజమే, వాస్తవానికి వీళ్ళు ఎందుకు ప్రతిసారి నారా లోకేష్ పిఆర్ స్టంట్ అంటారంటే వాళ్ళ నాయకుడు చేసింది అది గులకరాయి పిఆర్ స్టంటే. అలాగే ఈయన వెళుతుంటే వెనకమాల చెప్పులు లేకుండా కార్యకర్తలు పరిగెత్తుకొచ్చే వీడియోలు చూస్తుంటారు, అవి పిఆర్ స్టంట్లే. అలాగే సడన్గా కాన్వాయ్ ఆపేసి ఏదో సాయం ఉదాహరణ ప్రకటించినట్టు స్టంట్లు చేస్తాడు. నారా లోకేష్ ఎక్కడ అలాంటి స్టంట్లు చేయలే. సరే ఇది పిఆర్ స్టంటే అని మీరు అనుకోవచ్చు. నేను కొన్ని చూపిస్తాను. ఇప్పుడు గడ్డం ఉమా, ఎవరివిడ? గడ్డం ఉమా అనే మహిళ ఇప్పుడు మహిళా కమిషన్లో సభ్యురాలిగా ఉంది. ఓకే రైట్, దాన్ని పక్కన పెడదాం, ఫైన్. గడ్డం ఉమ్మ అనే మహిళ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి వీర భక్తురాలు. నారా లోకేష్ని అనరాని అనేక మాటలు అన్నటువంటి ఒక మహిళ. ఇప్పుడంటే మహిళా కమిషన్ చైర్మన్గా ఉంది కాబట్టి విమర్శించట్లా. స్టిల్ ఈ రోజుకి గడ్డం ఉమా బయోలో కావచ్చు, సోషల్ మీడియా ఫోటోల్లో కావచ్చు, జగన్తో దిగిన ఫోటో ఉంటుంది, వైఎస్ఆర్సీపీ అని మాత్రమే ఉంటుంది. మీరు కావాలంటే చూసుకోండి. అలాంటి గడ్డం ఉమా మొన్న మార్చి 30న ఒక సహాయం చేయండి అని చెప్పి లోకేష్ గారిని ట్యాగ్ చేస్తే, లోకేష్ గారు ముందు వెనక ఆలోచించకుండా మా టీము వెంటనే అలర్ట్ అయ్యి మీకు సహాయం చేస్తారని చెప్పారు. మరి దీన్ని పిఆర్ స్టంట్ అనలేదే వాళ్ళు, ఇక్కడతో అవలా. ఇంకా ఇక్కడ చూడండి ఒకసారి, మీకోసం పార్టీ కోసం నాకున్న శక్తి మేర కష్టపడుతున్న జగనన్న, మా నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, నా శక్తి మేరకు కొంచెం ఖర్చు పెట్టాను, కొంచెం అండగా నిలబడి ఆదుకోండి అని వీళ్ళను ఫస్ట్ జగన్మోహన్ రెడ్డినే వేడుకున్న తర్వాత నారా లోకేష్ గారిని, ఆంధ్రప్రదేశ్ సీఎంని నారా లోకేష్ గారిని ట్యాగ్ చేశారు. ఇక్కడ అడిగింది ఎవరిని? మీకోసం, పార్టీ కోసం నాకున్న శక్తి మేర కష్టపడ్డానని చెప్పాడు. ఎవరి కోసం? ఏ పార్టీ కోసం? జగన్ కోసం, వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం కష్టపడ్డాడు. ఆ వ్యక్తి తండ్రికి యాక్సిడెంట్ అయి ప్రాణాపాయ స్థితిలో ఉండి డబ్బులు లేక దిక్కుచోసని స్థితిలో సోషల్ మీడియాలో ఒక పెద్ద పెడితే, ఇక్కడ పేరు కూడా చూడండి, భాస్కర్ వైఎస్ఆర్సీపీ వైఎస్జే కల్ట్ ఫ్యాన్ అని చెప్పి పెట్టుకున్నాడు. పెడితే
జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించాలా నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించాలా? ఎవరు స్పందించారు అప్పుడు? ఇదిగో నారా లోకేష్ గారు స్పందించారు. నారా లోకేష్ గారు స్పందిస్తే వెంటనే థ్యాంక్ యూ లోకేష్ అన్న గారు, పార్టీ అని చూడకుండా మా నాన్నగారి పరిస్థితి గురించి చెప్పగానే ఒక అన్నలా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు అని చెప్పి నారా లోకేష్ గారికి మొహమాటం లేకుండా ఇమీడియట్గా థ్యాంక్స్ పోస్ట్ పెట్టారా? మరి నేను అడుగుతున్నా వీళ్ళందరినీ, ఎందుకురా ఇది పిఆర్ స్టంట్లు అని చెప్పలేదు? ఎందుకు పిఆర్ స్టంట్లు అని చెప్పలేదు నేను అడుగుతున్నా. నారా లోకేష్ గారు వందల్లో వేలల్లో సహాయం చేశారు సోషల్ మీడియాలో. నేను అందరి గురించి చెప్పట్లా, వైసీపీ పార్టీ వాళ్ళ గురించి మాత్రమే చెబుతున్నా. మరి ఎందుకు ఇది పిఆర్ స్టంట్ అని చెప్పలేదు మీరు? ఎందుకనంటే వాడు నిజంగానే మీ కార్యకర్త. పిఆర్ స్టంట్ అని మీరు మాట్లాడితే చెప్పుకు పెంట పూసి కొడతాడు. ఈ భాస్కర్ అనే వ్యక్తి చెప్పుకు పెంట పూసి కొడతాడు పిఆర్ స్టంట్ అని అంటే. ఎందుకంటే వాళ్ళ తండ్రికి సహాయం చేయడానికి లోకేష్ గారు ముందుకు వచ్చారో లేదో ఆ వ్యక్తికి తెలుసు. అర్థమైందా? దీన్ని ఎందుకు పిఆర్ స్టంట్ అని లేకపోయారు వీళ్ళు? అంటే నారా లోకేష్ గారు, ఇంకోటి కూడా చెప్తున్నా, మీరు కావాలంటే ట్విట్టర్లోకి వెళ్ళి ఎతకండి. ఎప్పుడైతే నారా లోకేష్ గారు సహాయం చేశారు అని ఒక పోస్ట్ పెట్టాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెట్టల. ఆ రోజుతో లాస్ట్ జగన్మోహన్ రెడ్డిని. అంటే ఆ వ్యక్తికి తెలుసు జగన్ అనే వ్యక్తిని నమ్ముకుంటే సంకనాకి పోవటమే తప్ప ప్రాణాపాయం వస్తే అటు నుంచి ఎవరు సహాయం చెయ్యరు. ఆ విషయం తెలుసు. మీరు కావాలంటే వెళ్ళండి. నారా లోకేష్ గారు, ఇది ఫిబ్రవరి 20 కదా, ఫిబ్రవరి 19 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి పోస్టులు ఉంటాయి. ట్విస్ట్ ఏంటంటే ఇదే భాస్కర్ అనే వ్యక్తి నారా లోకేష్ని పప్పు అని తిట్టాడు, రకరకాల తిట్లు తిట్టాడు. సరే, నేను ఇప్పుడు దీన్ని ఏం సింక్ చేయట్లా, బట్ చెప్తున్నా. అంటే నారా లోకేష్ గారిని ఎంత ద్వేషించాడు అనేది చెప్పడానికి చెప్తున్నా నేను. కానీ ఆ రోజు నుంచి ఫిబ్రవరి 20 నుంచి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి చెందిన ఒక పోస్ట్ వేయలా. రియలైజ్ అయ్యాడు, అంటే జగన్ నన్ను వాడుకుని వదిలేస్తాడు తప్ప నాకు సాయం చేయడు అని రియలైజ్ అయ్యాడు కాబట్టి పోస్ట్ వేయలా. ఎవరైనా పేగమే కత్తిపెట్టి నువ్వు పోస్ట్ వేయొద్దని చెప్పారు, అడగండి. మీ పార్టీయే కదా, ఓపెన్గా మాట్లాడండి. ఫోన్ నెంబర్లు కూడా అందులోనే ఉన్నాయి అతని అకౌంట్లో. మరి ఎందుకు దీన్ని పిఆర్ స్టంట్ అని చెప్పలేదు? ఏం బ్రోతికి ఇది? నారా లోకేష్ గారు తన వ్యక్తిగత నిధుల నుంచి 6 కోట్ల రూపాయలు ఇచ్చారు. సరే, ఆ రోజు 6 కోట్లు కాదు 10 కోట్లు అవసరమైన నారా లోకేష్ గారు ఇస్తారు. అప్పటి వరకు దాతలు చేసే సహాయానికంటే ఎంత తగ్గిందో అంతా నారా లోకేష్ గారు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. 6 కోట్లు అనేది చిన్న విషయం కాదు, ప్రభుత్వ నిధులు అంతకంటే కాదు. నారా లోకేష్ గారి వ్యక్తిగత డబ్బులు, వ్యక్తిగతంగా సమకూర్చిన నిధులు. మరి ఎందుకు ఇంత విషయం? అరే, ఒక పక్క చిన్నారిని కాపాడాలని మీరే అన్నారు. సరే, 6 కోట్లు తగ్గినాయి, పోనీ 6 కోట్లు జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఇచ్చాడా? నేను ఒకటి చిన్న విషయం అడుగుతున్నా. ప్రతి వ్యక్తి రూపాయో, 10 రూపాయలో, 10 రూపాయలో, 20 రూపాయలో, 100 రూపాయలో, 1000 రూపాయలో పునర్వికాకి సహాయం చేశారు కదా. నీ జగన్మోహన్ రెడ్డి నీ పార్టీ నుంచి ఒక 5 లక్షలు 10 లక్షలు ఎందుకు సహాయం చేయలే? నేను కోట్లు ఇమ్మని నేనైతే చెప్పనులే. ఒక 10 లక్షలు 5 లక్షలు ఎందుకు సహాయం చేయలే జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు పిఆర్ స్టంట్లో ఉన్న వాళ్ళు నాకు సమాధానం చెప్పండి. నువ్వు ఇన్ని మాటలు చెప్పావు కదా, నారా లోకేష్ వ్యక్తిగత నిధులు నేను మళ్ళీ చెప్తున్నా. నారా లోకేష్ గారి మంత్రి పదవి ఉందనో, ఆయన సీఎం కొడుకనో, లేకపోతే ప్రభుత్వం ఆయన చేతిలో ఉందనో వాటి నుంచి తీసి ఇవ్వాలా? నారా లోకేష్ గారు తన సొంత నిధులు ఇచ్చారు. మరి జగన్ కూడా 6 కోట్లు 5 కోట్లు నువ్వు ఇవ్వలేకపోవచ్చు. ఎందుకంటే గతంలో వరదలు వస్తే 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పి ఎగ్గొట్టిన చరిత్ర నీది. కాబట్టి నువ్వు ఇస్తావంటే ఎవడో నమ్మడు. ఒక 5 లక్షలు 10 లక్షలు నీ పార్టీ నుంచి ఎందుకు ఇవ్వాలా? నీ సోషల్ మీడియా కార్యకర్తలు పునర్వికాకు సహాయం చేయండి అని నిన్ను కూడా ట్యాగ్ చేసి అడిగారు. నారా లోకేష్ గారిని కొంతమంది ట్యాగ్ చేసి అడిగారు. ఎందుకు జగన్ ఒక 5 లక్షలు 10 లక్షలు ఎందుకు ఇవ్వాలా నేను అడుగుతున్నా. మీకు గతి లేదా? ఒక 5 లక్షలు ఇచ్చే గతి? మరి పునర్విక వైద్యానికి రూపా సాయం చేయని మీరు ఈరోజు 6 కోట్లు ఇచ్చిన నారా లోకేష్ని విమర్శించడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏ మొహం పెట్టుకుని విమర్శిస్తారు? మీ నాయకుడు చిల్లిగా ఇవ్వలేదా? చూసి వదిలేశారా? కళ్ళు చూసి వదిలేశారా? ఏ నాయకుడైనా ఇచ్చాడా? జగన్ కాకపోతే ఏ వైసీపీ నాయకుడైనా 1 లక్ష రూపాయలు, ఒక 50,000 ఎవడన్నా దానం చేశాడా పునర్విక ఇంజక్షన్కి? మీరు 5 ఏళ్ల అధికారం నుండి దోచుకు తిన్నారు కదరా. ఒక 1 లక్ష రూపాయలు పునర్వికాకి ఇదిగో మా తరపున ఒక 10 లక్షలు ఇస్తామని ఇవ్వలేదా పార్టీ నుంచి? నారా లోకేష్ 6 కోట్లు ఇస్తే మీరు నారా లోకేష్ని విమర్శిస్తారా? నారా లోకేష్ని విమర్శిస్తారా? సిగ్గు లేదు, శరం లేదు. ఒక పక్క నిన్నటి వరకు బ్రతకాలని పైగా ఈ సోషల్ మీడియాలో ఏం రాశారు తెలుసా? నారా లోకేష్ గారిని ట్యాగ్ చేసి, లోకేష్ నువ్వు 1-2 లక్షలు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇచ్చేసి వాటిని పిఆర్ స్టంట్లు చేసుకోవడం కాదు, నీకు దమ్ముంటే పునర్వికాకి ఇంజక్షన్ ఇప్పించని చెప్పి ట్యాగ్ చేసి రాశారు. వైసీపీ వాళ్ళు గతంలో ట్యాగ్ చేసి నారా లోకేష్ని, నీకు దమ్ముంటే ఈ పునర్వికాకి ఇంజక్షన్ ఇప్పించన్నారు. నా కొడుకులు వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు ఆ నోళ్ళు ఎవరైతే మొన్న మాట్లాడారో నారా లోకేష్ని ట్యాగ్ చేసి నీకు దమ్ముంటే ఇంజక్షన్ ఇప్పించన్నారో వాళ్ళు ఇప్పుడు బయటకు రావాలి. మరి నారా లోకేష్ దమ్మేంటో చూపించాడు కదా.
నారా లోకేష్కి మానవత్వం ఉంది కాబట్టి 10 మంది స్పందించినప్పుడు మానవతా దృక్పథంలో అది కూడా తన బాధ్యత అనుకున్నాడు కాబట్టి తాను ఇవ్వగలిగింది ఇచ్చాడు. సరే, అది 1 కోటి ఇచ్చాడు, 2 కోట్లు ఇచ్చాడు, నేనేం దాన్ని ఎక్కువ అమౌంట్ అని ఏమీ చెప్పట్లా. బట్ ఇచ్చాడు కదా నారా లోకేష్, ఒక హామీ ఇచ్చాడు కదా. ఇది వీళ్ళ బ్రతుకు. అంటే చేసిన మంచిని కూడా నారా లోకేష్ చెప్పుకుంటే వీళ్ళకి కడుపు మంట. నారా లోకేష్ ఏమైనా దొంగతనం చేశాడా, దోపిడీ చేశాడా, లేదా మీ జేబులో సొమ్ము ఏమైనా ఖర్చు పెట్టాడా? పెట్టలేదే. ప్రభుత్వం నుంచి కూడా రూపాయి ఇవ్వలేదే. ఇది వీళ్ళ బ్రతుకు. సో ఏదైనా మొత్తానికి సరే, ఇలాంటి విమర్శలన్నీ నారా లోకేష్ పట్టించుకునేవాడైతే నేను ఇందాక చెప్పినట్టుగా వైసీపీ వాళ్ళకి సహాయం చేయడు. నారా లోకేష్ గారు విమర్శలను పట్టించుకునే వ్యక్తి కాదు. ఆయన దగ్గర నుంచి చూసిన వాళ్ళకి ఆ విషయం తెలుసు. ఆయన అన్నీ తుడుచుకుని వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయన ఇంటెన్షన్ వేరు, ఆయన ఆలోచన వేరు. ఆ స్థాయికి మీరు ఎప్పుడూ రాలేరు. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి బ్రతికున్నప్పుడు ఎప్పుడు ఆలోచించలేడు. జగన్మోహన్ రెడ్డి లైఫ్ మొత్తం మీద కూడా ఒక్కరోజు నారా లోకేష్ లాగా ఆలోచించి బ్రతకలేడు. సరే, ఇప్పుడు నారా లోకేష్ మంత్రిగా ఉన్నాడు, పదవి ఉంది కాబట్టి చేస్తున్నాడేమో అని మీరు అనొచ్చు. మరి జగన్ 5 ఏళ్ళు సీఎంగా ఉన్నాడు. ఏ రోజైనా సరే ఇదిగో నేను వీళ్ళకి చేశాను, ఇదిగో సోషల్ మీడియాలో వచ్చినటువంటి రిక్వెస్ట్లు నేను పరిశీలించాను, ఇదిగో ఈ సమస్యను నేను తీర్చానని ఎక్కడైనా జగన్ 5 ఏళ్లలో చూపించండి. నేను ఒకటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎవరో ఒక చిన్నారిని తీసుకుని వెళ్ళి, క్యాన్సర్ చిన్నారి, 1 లక్ష 2 లక్షలో సాయం చేయండి అని అడిగితే జగన్ మొన్న అడిగితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సాయం చేస్తానంట. అంటే చిన్నారికి ఒక 50,000 1,00,000 రూపాయలు సహాయం చేయమని పిల్లని తీసుకెళ్తే, అంటే ప్రాణాంతక వ్యాధితో కొట్టుమిట్టాడే చిన్నారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒకవేళ గెలుస్తాడు అనుకున్నా 5 ఏళ్ళ దాకా ఆగాలి, బ్రతకాలి, అప్పుడు ఇస్తాడు జగన్. వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇస్తాడు. నారా లోకేష్ పాదయాత్రలో చూడండి మీకు ఎంతమందికి సాయం చేశాడు. నాకు తెలిసి 7-8 మందిని చదివిస్తానని హామీ ఇచ్చాడు. ఈ రోజుకి వాళ్ళకి ఫీజులు కడుతున్నారు. చదువు అయిందో లేదో మనకు తెలియదు. అలాగే ఎవరైతే తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారో వాళ్ళలో దాదాపు ఒక 15-20 మందిని ఎన్టీఆర్ ట్రస్ట్లో పెట్టి చదివిస్తున్నారు. నారా లోకేష్ గారు పాదయాత్రలో చేసిన సహాయాలు ఇది. అప్పుడేమో ఆయనకి పవర్లే, ఆయనకేం పవర్ లేదు అప్పుడు, కానీ పాదయాత్రలో చేశారు ఆయన. మరి జగన్ ఏం చేశాడు చూపించండి నేను అడుగుతా. కాబట్టి ఎప్పటికైనా మానుకోండి. ప్రజలకు అన్నీ తెలుసు. ఇప్పుడు వాళ్ళకి తెలవాల్సిన అవసరం. పునర్విక తల్లిదండ్రులకు తెలుసు కదా జరిగింది ఏంటి, వచ్చింది అంతా, నారా లోకేష్ ఎంత ఇచ్చారనేది వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళని అడగండి, చెప్తారు. ఒక చిన్నపిల్లకు మంచి జరిగి సగ్గా ఆరోగ్యంగా బయటపడాలని కోరుకోవటం మానేసి నారా లోకేష్ పిఆర్ స్టంట్లు, నారా లోకేష్ ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చాడు. పిఆర్ స్టంట్ ఏముంది అందులో? ఆ చిన్నారి తల్లిదండ్రుల కోరిక మేరకు నారా లోకేష్ కలిశాడు. అది కూడా ఎప్పుడు కలుస్తానని చెప్పాడు? మీకు ఇచ్చిన హామీ ఫుల్ఫిల్ చేసిన తర్వాత కలుస్తానని మాట ఇచ్చాడు. మాట ప్రకారం కలిశాడు. అది కూడా వాళ్ళనేం రప్పించుకోరా, నారా లోకేష్ గారు వెళ్ళాడు హాస్పిటల్కి. కాబట్టి ఎప్పటికైనా ఇలాంటి అవాకులు చవాకులు పేలటం మానండి. నేను మళ్ళీ చెప్తున్నాను, 6 కోట్ల రూపాయలు నారా లోకేష్ గారి వ్యక్తిగత నిధులే, ఆయన వ్యక్తిగతంగా ఇచ్చిన డబ్బులే తప్ప 1 రూపాయి కూడా ప్రభుత్వ సొమ్ము లేదు.